ఒక్కసారి మనస్సులో పెట్టుకొని, ఈ కీర్తనల చివరిలో అంటున్నాడు ఈ మాట, నా బ్రతుకు దినములన్నింట కృప క్షేమము నా వెంట వస్తున్నాయి, నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్టు చేస్తున్నాడు. ఇన్ని మేలు నాకు చేస్తున్నటువంటి నా దేవునికి నేనేమి చెల్లించాలి అని ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏమిటా తీర్మానం అంటే, చిరకాలము ఆయన మందిరంలో నేను ఉంటాను, ఎల్లప్పుడూ ఆయన మందిరములో, నా జీవిత కాలం అంతా ఆయన మందిరములో నేను ఉంటాను అని ఒక తీర్మానం చేస్తున్నాడు. ఎందుకని? నా వెంట కృపాక్షేమాలు వస్తున్నాయి గనుక. కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన మేళని తలంచుకున్నప్పుడు చిరకాలం ఆయన మందిర ఆవరణలోనే ఉండిపోదామనే ఆశ కలుగుతుంది. అలాంటి ఒక తీర్మానం